రామ్ జగదీష్ గారు, వెల్కమ్. హాయ్ సార్. హాయ్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు సీ యూ. ఎందుకంటే సచ్ ఎ వండర్ఫుల్ హిట్. ఈ మధ్య రోజుల్లో ఇండస్ట్రీ హిట్స్ లేక అలాగా అసలు అలమటించిపోతుంది. హిట్స్ లేక, సరైన హిట్స్ లేక. అసలు ఈ సినిమా మీరు టేకప్ చేయడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటండి? ఈ పోక్సో పాయింట్ మీద దీన్ని ఎలా టచ్ చేశారు మీరు? పోక్సో పోక్సో అనేది చాలా అవసరమైన యాక్ట్ అండి ఇండియాలో. పోక్సో అనేది ఖచ్చితంగా కావాలి, మనకు 100% ఉండాలి. అది ఎంత అవసరం అని మనం ఫీల్ అవుతున్నామో అంతే దాన్ని మిస్యూజ్ కూడా చేస్తున్నారు. ఇదొకటి నేను ఒక లైవ్ ఇన్సిడెంట్లో నేను కమ్ అక్రాస్ అయ్యాను. ఇది అంటే ఒక జస్ట్ ఇంకొద్ది రోజులు ఆగితే మేజర్ అయిపోతారు ఇల్లు. అట్లాంటి అమ్మాయిని లవ్ చేసినందుకు ఒక అబ్బాయిని జైల్లో వేయడం ఇట్లాంటిది. అంటే ఒక 18 years బిలో ఉన్న అమ్మాయిని లవ్ చేస్తే ఒక 19 years కుర్రాడిని కూడా లోపలేస్తారు అనే విషయం తెలుసుకున్నప్పుడు నేను చాలా ఏంటిది ఇలా ఉంటుందా అసలు అని చెప్పి, ఏంటిది అంటే పాక్సో యాక్ట్ అన్నారు. ఈ యాక్ట్ ఇలాగే ఉంటుంది అన్నారు. యాక్ట్ అలాగే ఉండడం ఏంటిది అని చెప్పి ఆ యాక్ట్ గురించి చదవడం మొదలుపెట్టా. యాక్ట్ని చదివి ఇట్లా ఇంకేం ఉన్నాయి అంటే పాక్సో వల్ల ఖచ్చితంగా లాభపడిన సందర్భాలు, అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరిగిన సందర్భాలు ఇవన్నీ ఉన్నాయి. పోక్సో వల్ల ఇవన్నీ జరిగాయి. కానీ ఏ తప్పు చేయకుండా అన్యాయం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అదే యాక్ట్ వల్ల. కొన్ని వేల మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. నేను రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తే అక్రాస్ ఏపీ, తెలంగాణ thousands of cases ఉన్నాయి మిస్యూజల్ ఆఫ్ పోక్సో మీద. షాక్ అయ్యాను నేను చూస్తే. అవన్నీ చూసి లేదు ఇది తెర మీద చెప్పాల్సిన కదా అని అనిపించింది. సో ఆ కేసులన్నిటి సమాహారమే కోర్టు సినిమా. బట్ ఈ కథని మీరు తయారు చేసుకోవడం, అది నాన్నగారి వరకు వెళ్ళడం, ఈ మధ్యలో ఈ ప్రయాణం అసలు అంత సజావుగా సాగిందండి మీకు? సజావుగా సాగిందనే అనాలి. ఎందుకంటే నాకు ఒడిదుడుకులు, ఇబ్బందుల కన్నా అత్యంత ఛాలెంజింగ్గా అనిపించింది ఆ వెయిటింగ్ పీరియడ్, ఆ ఓపిక. ఓన్లీ ఖాళీగా ఎదురు చూస్తూ ఉండాలి అంతే. ఆ వెయిటింగ్ ఒకటే టఫెస్ట్ టాస్క్ ఇక్కడ. అంతే తప్ప ఇంకేదో అద్భుతం జరిగిపోవాలనో అదేం కాదు. నాన్నగారు అపాయింట్మెంట్ దొరకాలి, అదొక్కటే. అంటే ఈ కథ ఇంకెవరికి చెప్పినా పని అవ్వదేమో, ఇంకెవరికి చెప్పినా ఇది అర్థం కాదు. నా బాధ నాది, ఎవరికి కథ అర్థం కాదు వాస్తవంగా. ఇప్పుడు పేపర్ మీద చూడండి ఇదే కథను మీరు. ఒక తేజ అనే క్యారెక్టర్ మీద సినిమా ఓపెన్ అవుతే అతని కథలా వెళ్తూ ఉంటే సడన్గా మధ్యలో కట్ చేసి చందు అనే క్యారెక్టర్ కథను ఓపెన్ చేస్తాం, చందు జాబిలి లవ్ స్టోరీ చెప్తూ ఉంటాం. ఇది వెళ్తూ ఉంటే మధ్యలో అసలు కేసు ఏంటని అతను అడుగుతాడు మళ్ళీ తేజ. అప్పుడు కేసు ఎలా జరిగిందని చెప్పి మళ్ళీ చందు కథే చెప్తాము. మళ్ళీ తేజ దగ్గరికి వచ్చేసరికి ఇంటర్వెల్. అంటే తేజనే హీరో, కానీ ఫస్ట్ హాఫ్లో గంట సేపు ఇతను లేడు. ఇతను లేకుండా ఇతన్నే హీరో అంటున్నాం. సెకండ్ హాఫ్లో ఇతను ఆ కేసులోకి వచ్చిన తర్వాత ఏం చేశాడనేది ఇతను హీరోయిజం. ఇప్పుడు ఏ హీరో ఒప్పుకోడు కదా, ఫస్ట్ హీరో దొరకడు ఈ కథకి. తర్వాత ప్రొడ్యూసర్ చాలా లెక్కలు ఉంటాయి కదండి, బోల్డ్ అన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి. వీటన్నిటితో ఆలోచిస్తే ఈ కథను ఎవరు చేయరు సినిమా. ఇవేవి ఆలోచించకుండా ఈ కథ తాలూకా ఒరిజినల్ ఎసెన్స్ని అర్థం చేసుకుని దీన్ని ప్రొడ్యూస్ చేయగలిగే మనిషి నానిగారు అని చెప్పి నాకు ఎందుకు అనిపించిందో తెలియదు. అదే అనిపించింది, అదొకటే అనిపించింది. దాని మీద స్టిక్ ఆన్ అయ్యి అలా కూర్చున్నాను అంతే. ఎన్నాళ్ళు ఉన్నారండి అలాగే? 8 నెలలు ఉన్నాను. 8 నెలలు ఓన్లీ నాన్నగారు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేశాను. అదంతా ప్రియదర్శి త్రూనే. ఫస్ట్ ప్రియదర్శి అంటే ఈ కథకి హీరో దొరకడమే కష్టం అన్నాను కదా నేను. అది నాకు చాలా ఈజీగా జరిగిపోయింది. ప్రియదర్శి ఒప్పుకున్నాడు. ఫస్ట్ కోర్ట్ అనే కథలోకి ఫస్ట్ వచ్చింది ప్రియదర్శి. కథ డెవలప్ అవ్వడమే ప్రియదర్శితో డెవలప్ అయింది. బిల్డింగ్ అంతా కూడా ప్రియదర్శి ప్రెజెన్స్ ఇన్ ద సెన్స్ ఆయన ఇక్కడ కూర్చున్నాడని కాదు, ప్రియదర్శిని దృష్టిలో పెట్టుకొని చేసింది అంతా. ఎందుకంటే ఈ కథ నేను చేస్తానరా, ఇంకెవరికి చెప్పొద్దు, నా దగ్గరే ఉంచు, ఇంకెవరి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన వ్యక్తి ప్రియదర్శి. ఆయన కోసం బిల్డ్ చేసి మొత్తం చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రొడక్షన్ హౌసెస్కి వెళ్ళాలి, ఓ ప్రొడ్యూసర్కి చెప్పాలి అన్నప్పుడు నేను ప్రియదర్శిని అడిగా, అన్న ఈ కథ నాన్నగారు ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అని అంటే ఆయన కూడా ఒకసారి ఆలోచించుకొని అదిరిపోద్దురా, తప్పకుండా మనం నాని అన్న అడుగుదాం, నేను మాట్లాడతాను నాని అంతా అని చెప్పి ఆయన మాట్లాడడం మొదలుపెట్టి ప్రియదర్శి నాన్నగారికి కథ చెప్పడానికి నేనంత తపన పడ్డాను, చెప్పించడానికి ఆయన కూడా అంతే పడ్డాడు. నా 8 నెలల నిరీక్షణలో ఆయన కూడా ఉన్నాడు, సపోర్ట్గా ఉన్నాడు. సపోర్ట్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేసింది అంతా ఆయన చేశాడు. ఫైనల్లీ
హ్యాపెండ్. మరి అంటే ఇంకే నిర్మాత దగ్గరికి మీరు వెళ్ళాలని అనుకోలేదు, వెళ్ళలేదు. వెళ్ళలేదు. సో ఎవరు వినరు ఇది కథ చెప్పినా, విన్నా ఎవరికి అర్థం కాదండి, అర్థం కాదు. అర్థం కాదు. ఇప్పుడు చెప్పండి, మీరే ప్రొడ్యూసర్ అనుకోండి, ఏదైనా ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేస్తున్నారు అనుకోండి, మీకు వచ్చి నేను కోర్టు కథ చెప్తే అర్థం అవుతుందా? పేపర్ మీద చెప్పండి, సినిమా స్క్రీన్ మీద సినిమా చూసేసిన తర్వాత వేరే విషయం, పేపర్ మీద దాన్ని జడ్జి చేయాలి, ఎట్లా చేస్తాం? చాలా కష్టం. రాసేటప్పుడే మాకే క్లిష్టంగా అనిపించిన సబ్జెక్ట్ ఇది, కొంచెం కాంప్లికేటెడ్ సినిమా. అవును, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే, నాన్ లీనియర్ ఉంటుంది. అవును, బ్యాక్ అండ్ ఫోర్త్. బడ్జెట్ వైజ్ కూడా సరే ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కదా అని చెప్పి, ఎక్స్పెరిమెంట్లు మనం ఎప్పుడు తక్కువ బడ్జెట్లో చేస్తాం. మనం చూసుకుంటే హిస్టరీలో మొత్తం ఎక్కడ చెక్ చేసినా ఇది ఎక్స్పెరిమెంట్లు అన్నప్పుడు తక్కువ ఖర్చుతో చేద్దాం, ఎక్స్పెరిమెంట్ కదా, ఏమన్నా బ్యాక్ ఫైర్ అయితే మళ్ళీ నిలబడాలి కదా, సో లిమిటెడ్ డబ్బులతో చేద్దాం ఎక్స్పెరిమెంట్. ఎప్పుడు మనకి ఎక్స్పెరిమెంట్లు అన్నీ లిమిటెడ్ బడ్జెట్తో చేసినాయి, కానీ ఇది లిమిటెడ్ బడ్జెట్తో చేయకూడదు. ఎక్స్పెరిమెంట్ లిమిటెడ్ బడ్జెట్తో చేస్తే డెఫినెట్గా ఫెయిల్ అవుతాం, అది కూడా ముందే తెలుస్తుంది మనకి. ఎందుకంటే ఇది కోర్టు, ఖచ్చితంగా కావాల్సిన జనాలు ఉండాలి, కావాల్సిన సెటప్ ఉండాలి. అందులోని ఇది లవ్ స్టోరీ, ఆ పిల్లలిద్దరు లవ్ స్టోరీ. మొత్తం బడ్జెట్లో, టోటల్ బడ్జెట్లో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ ఆ పిల్లలిద్దరి మీద ఖర్చు పెట్టాలి. హీరో ప్రియదర్శి, ఇతని మీద ఖర్చు పెట్టాం, వాళ్ళ మీద ఖర్చు పెట్టాలి. అంటే ఎవరైతే ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్, ఎవరిని చూపించి మనం బిజినెస్ చేస్తున్నామో వాళ్ళ మీద కాకుండా వేరే వాళ్ళ మీద ఖర్చు పెట్టాలి ఈ సినిమాలో. ఎందుకు ఖర్చు పెడతాను నేను అంటారు ప్రొడ్యూసర్ ఎవరైనా. జనరల్లీ అలా ఏం అనకుండా ఒక వ్యక్తి ప్రొడ్యూస్ చేయాలి ఈ సినిమాని. ఎవరు దొరుకుతారండి అక్కడ? నానిగారు. ఆయన అసలు ఒక్క క్వశ్చన్ అడగలేదండి, ఒక్క మాట మాట్లాడకుండా. అసలు అంటే ఆయన ఒక మాట మాట్లాడలేదని అనడానికి లేదు, ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ని అర్థం చేసుకున్నారు ఆయన, కథను అర్థం చేసుకున్నారు. అంటే నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, నానిగారు యాక్టింగ్లో ఉండి హీరో అయ్యారు కాబట్టి అలా ఉన్నారు. ఆయన రైటర్ అయి ఉంటే ఇంకోలా ఉండేదేమో అనిపిస్తుంది. అంటే ఇలా ఉండేది అలా ఉండదని మనం అన్నం కరెక్ట్ కాదేమో. ఇప్పుడు మంచి రైటర్ ఉన్నారు సార్ ఆయనలో. ఎందుకంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒక రైటర్ మనసు లేకపోతే ఈ కథ అర్థం చేసుకోలేరు, చాలా కష్టం. ఆయనలో ఒక రైటర్ ఉన్నారు, మంచి చాలా సెన్సిబుల్ రైటర్ ఉన్నారు ఆయన. పైగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి అదొక అడ్వాంటేజ్. అంటే ఆన్ పేపర్ ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ని చూడగలిగే విజన్ ఉంది ఆయనకి. ఈ కథ నేను నెరేట్ చేస్తున్నప్పుడు ఫినిష్డ్ ప్రోడక్ట్ చూశారు ఆయన. తర్వాత లాస్ట్లో మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత నాతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు చెప్తున్నప్పుడు నేను ఒక సినిమా ఊహించాను జగదీష్, ఊహించిన సినిమాకి 60% 70% రీచ్ అవుతాం మనం షూటింగ్ అంతా చేసిన తర్వాత. ప్రాక్టికల్ రీజన్స్ చాలా ఉంటాయి, అనుకున్నట్టుగా రాదు, 100 కారణాలు ఉంటాయి. కానీ మనం అనుకున్న దాంట్లో 60-70 రీచ్ అయినా ఎక్సలెంట్గా ఉన్నట్టు సినిమా. మనం ఊహించిన దానికి 60-70 రీచ్ అయితే సాటిస్ఫాక్షన్ వస్తుంది మనకి. కానీ నువ్వు నాకు చెప్పినప్పుడు నేను ఊహించుకున్న కథకి ఇక్కడ 120 ఉందన్న, 100 పైన ఉంది నాకు. నేను ఒకలా ఊహించుకున్నాను ఈ సినిమా కోర్టు ఇలా ఉంటుంది అని. నేను ఊహించిన దానికన్నా బాగా అనిపిస్తుంది నాకు సినిమా. ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ అసలు ఇది. అంటే ఆయన వెరీ రా కట్ చూశారు, 3 hours 10 minutes, వెరీ రఫ్ కట్. డబ్బింగ్ కూడా వెళ్ళలేదు, ఇంకా డబ్బింగ్ లేదు, ఏం లేదు, పైలట్ వాయిస్ల మీద ఒక కట్ చూసి అప్పుడు మాట్లాడారు నాతో. ఇది ఆయన వెరీ హ్యాపీ. అంటే ఆ రోజు మాట్లాడిన మాటల్లో అసలు నేను ఇది ఎవరికి అమ్మట్లేదు, ఓన్ రిలీజ్ చేస్తాను ఇది, అసలు నా సినిమా నేను అమ్ముకోవడం ఏంటి, ఇట్లా ఎంత కాన్ఫిడెన్స్ వచ్చింది ఆయనకి. ఏది ఆ రఫ్ కట్ చూసి నేను ఊహించిన దానికన్నా బాగుంది సినిమా, సో నేను ఎవరికి అమ్మనిది అని. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చెప్పిన ఆ మాట, మీ కోర్టు సినిమా నచ్చకపోతే హిట్ 3 చూడొద్దు అని, అది నాకు ఆయన ముందే చెప్పారు 2 నెలల క్రితం. సంక్రాంతి రోజు చూసారు ఆయన సినిమా, జనవరి 14వ తారీఖు చూసారు. ఆ రోజే అన్నారు నాతో. నేను అయ్యో ఏదో అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఇప్పుడు సినిమా చూసి అంటున్నారేమో అనుకున్నాను నేను ఆ రోజు. చాలా పెద్ద స్టేజ్. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టేజ్ మీద అలా అంటారని నేను ఊహించలేదు. అండ్ మీరు చూస్తే నేను సర్ప్రైజ్ అవ్వలేదు ఆ మాటకి, ఎందుకంటే నేను ఆల్రెడీ విన్నాను అది. కానీ స్టేజ్ మీద చెప్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంత కాన్ఫిడెన్స్ ఆయనకి అదంతా. అంటే చాలా మంది ఏమంటున్నారంటే నాన్నగారు ఆ విధంగా అనడమే ఆ సినిమాకి బాగా హెల్ప్. ఓపెనింగ్స్ అంటే ఏముంది ఈ సినిమా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.